నమస్కారం. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఆ నరమేధం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన 6 సభ్యులు కళ్ల ముందే విగతజీవులుగా మారడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరు? అసలు ఈ కేసు మిస్టరీ ఏంటి? నిందితుడు కుమార్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ రోజు వీడియోలో మనం ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. దైవాలగూడ గ్రామంలోని ఒక ఇంట్లో 6 వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు. ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయం ఏంటంటే ఈ హత్యల వెనుక వ్యక్తిగత కక్షలే ప్రధాన కారణం. నిందితుడు కుమార్ గతంలో బాధితుల కుటుంబంపై పోక్సో కేసు నమోదు చేయడంతో జైలుకు వెళ్లాడు. బయటకు వచ్చిన తర్వాత పగతో రగిలిపోయిన కుమార్ పక్కా ప్లాన్తో ఈ దాడికి పాల్పడ్డారు. తన భార్యను కూడా వదలకుండా హత్య చేయడం ఈ ఘటనలో అందరినీ షాక్కు గురిచేసింది. ఇక అసలైన ట్విస్ట్ ఏంటంటే హత్యలు చేసిన వెంటనే కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి నేను చనిపోతున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. పోలీసులు అతని కారును తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తించారు. కానీ కుమార్ ఆచూకీ మాత్రం దొరకలేదు. అతని మొబైల్ లొకేషన్ అక్కడే ఆగిపోయింది. మరి అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక పోలీసుల కళ్ళు కప్పి వేరే ప్రాంతానికి పారిపోయాడా అన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీ. రంగారెడ్డి జిల్లా పోలీసులు 8 ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నిందితుడు ఎక్కడున్నా త్వరలోనే పోలీసులకు చిక్కుతాడు. ఈ కేసు గురించి మీ అభిప్రాయమేంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.